బంగ్లాదేశ్లో అట్టడుగుతున్న పరిస్థితులు, ప్రముఖ గాయకుడు జేమ్స్ కచేరీ రద్దు. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా అక్కడ జరగాల్సిన అంతర్జాతీయ గాయకుడు జేమ్స్ కచేరీని రద్దు చేశారు. దీనికి ముఖ్య కారణం ఆందోళనకారు చేస్తున్న విధ్వంసమే కారణమని చెప్తున్నారు. బంగ్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడు ఫరూక్ మహమ్మద్ సజ్జాద్, ఇతని జేమ్స్ అని కూడా పిలుస్తారు. అతని సంగీత కచేరీ నిర్వహించాల్సి ఉంది. అయితే భారీ సంఖ్యలో అక్కడికి చేరిన అభిమానుల మధ్యలో ఈ ఆకతాయిల గుంపులు కూడా ఉన్నట్టు భద్రతా సిబ్బంది గుర్తించారు. అయితే భారీ సంఖ్యలో అక్కడికి వచ్చిన వారిలో ఆందోళనకారులు భారీ గుంపులుగా తిరుగుతుందని చూసి భద్రతా సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. అంతలోని అక్కడికి చేరిన ఆందోళనకారులు వేదికపైకి వచ్చి మైక్లు, లైట్స్, సంగీతం పరికరాలను ఇరగొట్టారనేసి భద్రతా సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయిందని, ఆ పరిస్థితిని విషమించడంతో పరిస్థితిని అర్థం చేసుకొని కచేరీ విభాగాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత నుంచి ఈ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. కేవలం సంగీత కార్యక్రమాలే కాదు, విగ్రహాలు, సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రాలు, విగ్రహాలు, ప్రజా కట్టడాలపై కూడా ఈ దాడులు నిత్యకృత్యమైపోయాయి. కొందరు మతోన్మాద శక్తులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ దాడి వల్ల కచేరీ రద్దు కావడంతో జేమ్స్ అభిమానులు తీవ్ర నిరాశ గురయ్యారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఢాకా వీధిలో ఇప్పుడు భయాందోళనకరమైన పరిస్థితులు ఎదురు చూస్తామని బతుకుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అయితే జేమ్స్ బంగ్లాదేశ్ గాయకుడు, గేయ రచయిత, గిటారిస్ట్, రూపకర్త, స్వరకర్త, నేపథ్య గాయకుడుగా ఆయనకు అనుభవం ఉంది. చాలా వరకు హిందీ సినిమాలను కూడా పాడినట్టు తెలుస్తుంది. ఇతను ఒక బంగ్లాదేశ్ ఫేమస్ పర్సనాలిటీగా గుర్తిస్తారు. కానీ తాజాగా ఈ ఆందోళనకారులు అతివాదుల కారణంగా జేమ్స్ కచేరీ రద్దు కావడంతో జేమ్స్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనైనట్టు తెలుస్తుంది.